నిస్వార్థంగా పిల్లల్ని ప్రేమించే కనిపించే దేవతలు తల్లిదండ్రులకు అంకితమిస్తూ కీర్తిశేషులు మా అమ్మా నాన్నలకు వందనాలతో కథానిక లేక షార్ట్ స్టోరీస్ ప్లేలిస్ట్ వింటున్న శ్రోతలకి స్వాగతం. ఈ వారం ఎపిసోడ్ నెంబర్ 7 టైటిల్ మాతృదేవో భవ. ఇక కథలోకి వెళ్తే, అమ్మా రమ్య, నాన్నగారు పాలు తేయడానికి బజారుకి వెళ్తున్నారు, కాస్త చేరి సంచి వెతికి పెట్టమ్మా అన్న మాటలు వినిపించాయి శాంతికి ప్రక్క ఇంటి వాటాలో నుంచి. ప్రొద్దున్నే కాఫీ కలుపుకుంటున్న శాంతికి ప్రక్క ఇంటి వాటా నుంచి వినిపిస్తున్న మాటలు పరాకుగా వింటోంది. ఏవండి, వచ్చేటప్పుడు పాలతో పాటు రమ్య వాడుకునే కాల్గేట్ టూత్పేస్ట్ అయిపోయిందనుకుంటా, కాస్త తెచ్చిపెట్టుదురు. ఓ అలాగే, తప్పకుండా, నువ్వు జాగ్రత్త, ఇప్పుడే బజార్కి వెళ్ళి నిమిషాల్లో వస్తాను, సరేనా అని ఒక మొగ గొంతు వినిపించింది. ఇక శాంతి విషయానికి వస్తే, ఈ మధ్యే వైజాగ్ నుంచి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయి వచ్చారు మన శాంతి వాళ్ళ ఆయన సుందరును. వాళ్ళు హైదరాబాదులోని అశోక్ నగర్ ప్రాంతంలో శాంతి పనిచేసే బ్యాంకు బ్రాంచ్ దగ్గరలో ఇల్లు అద్దెకు తీసుకున్నారు. ఇల్లు పేరుకి 2 వాటాలైనా వంటిల్లు ప్రక్కనే ఉండి మధ్యలో చెక్కతో చేసిన కంతలున్న పార్టీషన్ ఉంది. దానితో వంటింట్లో తన వైపు కానీ అవతల వైపు నుంచి కానీ ఎవరేం మాట్లాడినా అవతల వాళ్ళకి స్పష్టంగా వినిపిస్తోంది. శాంతి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసరు ఉద్యోగం. అందున గవర్నమెంట్ బ్యాంక్ ఏమో ప్రతి 3 సంవత్సరాలకి ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యే ఉద్యోగం. క్షణం తీరిక దొరకనిది. ఈ మధ్య అయితే రైతు రుణమాఫీ అంటూ స్టేట్ గవర్నమెంట్ తెచ్చిన కొత్త పథకంలో పని భారం ఇంకా పెరిగింది. శాంతి వాళ్ళ ఆయన సుందర్ MBBS డాక్టర్. హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో ఉద్యోగం. అదృష్టం బాగుండి హైదరాబాద్ అపోలో హాస్పిటల్ కార్డియాక్ డిపార్ట్మెంట్లో వేకెన్సీ ఉండడం, తనను వైజాగ్ నుంచి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యేందుకు అపోలో డైరెక్టర్ ఒప్పుకోవడంతో తను హ్యాపీగా శాంతి వెంబడి హైదరాబాద్కు వచ్చేశాడు సుందర్ వైజాగ్ నుంచి. కాకపోతే డాక్టర్గా తను ఎప్పుడూ బిజీగా ఉండేవాడు. ఒక వీకెండ్ హాలిడేస్ అంటూ లేక ఎప్పుడూ హాస్పిటల్లోనే డ్యూటీలు. ఓ రోజు రాత్రి 8 గంటలు కావస్తోంది. ఏదో వంట పని చేసుకుంటూ రేడియోలో పాటలు వింటున్న శాంతికి ప్రక్కవాటాలో నుంచి ముసలావిడ గొంతు, అమ్మా రమ్య, కంచాలు మంచినీళ్ళు పెట్టమ్మా, భోజనం చేద్దాం అంటూ మాటలు వినిపించాయి. వంట చేసుకుంటున్న శాంతికి ప్రక్కవాటాలో ఓ దంపతులు వారి కూతురు కాపురం ఉంటున్నట్టు అర్థమైంది. వీలు చూసుకొని ఒకసారి ప్రక్కవాటాలోని వారితో పరిచయం చేసుకోవాలని, ఏదైనా అవసరానికి పెద్ద దిక్కుగా ఉంటారని అనిపించింది శాంతికి. కృత ఇంటికి వచ్చి చూస్తుండగానే 10 రోజులు గడిచింది. తను తన వారు బ్యాంకు హాస్పిటల్తో ఎంతో బిజీగా ఉన్నారేమో ప్రక్కవాటాలోని వారితో మాట్లాడే అవకాశమే దొరకలేదు. అలా గడుస్తున్న రోజుల్లో ఓ ఉదయం వైజాగ్ నుంచి శాంతి మొబైల్కి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి కాల్. అవతల నుంచి వాళ్ళ అమ్మ కాక పక్క ఫ్లాట్ పిన్ని గారి గొంతు విని కంగారు పడింది శాంతి. శాంతి వాళ్ళ అమ్మ బాత్రూంలో కాలు జారి పడిందని, నడువు భాగంలో ప్రక్కటెముకలు ఫ్రాక్చర్ అయిందని, తాము దగ్గరలో ఉన్న హాస్పిటల్లో చేర్చామని, వెంటనే వైజాగ్ రావాలని కబురు. శాంతి వాళ్ళ అమ్మకు శాంతి ఒక్కతే సంతానం. శాంతి వాళ్ళ నాన్నగారు శాంతి హై స్కూల్లో ఉన్నప్పుడే హార్ట్అటాక్తో చనిపోయారు. దానితో శాంతి వాళ్ళ అమ్మ తన భర్త మిగిల్చిపోయిన ఆస్తి, తర్వాత వచ్చే పెన్షన్తో తనకున్న ఒకే ఆసరాగా ఉన్న కూతురు శాంతిని పోస్ట్ గ్రాడ్యుయేట్ దాకా చదివించింది. తన తండ్రి పనిచేసిన SBIలోనే ప్రొబేషనరీ ఆఫీసర్గా పోస్టింగ్ వచ్చేదాకా చాలా కష్టపడింది వాళ్ళమ్మ.
ఇలా విషయం తెలిసిన వెంటనే శాంతి బ్యాంకుకి సెలవు పెట్టి వైజాగ్కు బయలుదేరింది. సుందర్కి హాస్పిటల్లో అంత త్వరగా లీవ్ దొరకదు. తొందరగా వెళ్ళిన పని ముగించుకొని హైదరాబాద్కి తిరిగి రమ్మని చెప్పి మరీ పంపించాడు సుందర్ శాంతిని. వైజాగ్ చేరిన శాంతికి వాళ్ళ అమ్మని చూడగానే కన్నీళ్ళు వచ్చాయి. నడుముకి కుడి పక్క ఎముకలు ఫ్రాక్చర్ అయ్యి మంచం మీద ఉంది హాస్పిటల్లో వాళ్ళ అమ్మ. డాక్టర్ గారు శాంతిని ఉద్దేశించి వాళ్ళ అమ్మకు నడుముకు ఆపరేషన్ చేయాలని, వయసు పెద్దది కావడం మూలాన కనీసము 3 నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు. దేవుడి దయ వలన డబ్బుకేవి ఇబ్బంది పడని శాంతి వాళ్ళ అమ్మకి ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేయించి హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసుకొని ఇంటికి తెచ్చింది వాళ్ళ అమ్మని శాంతి. తల్లి కనీసం 3 నెలలు బెడ్ మించి దిగకూడదని ముందుగానే డాక్టర్ గారు హెచ్చరించడంతో వాళ్ళ అమ్మకు సేవలు చేయడానికి ఓ నర్సును కుదుర్చుకుంది డాక్టర్ గారి సహకారంతో. అలా చూస్తుండగానే 10 రోజులు గడిచింది. ఉన్న పలంగా సెలవు పెట్టి వచ్చిందేమో బ్యాంకు నుంచి ఫోను. తను పనిచేసే శాఖలో ఆడిట్ అవుతుందని త్వరగా హైదరాబాద్ వచ్చి బ్రాంచ్ మేనేజర్కి రిపోర్టు చేయాలని అవతల నుంచి సమాచారం. శాంతి వాళ్ళ అమ్మకు తను హైదరాబాదుకు వెంటనే వెళ్ళవలసిన అవసరం ఉందని చెప్తూ తను ఎక్కువ రోజులు వైజాగ్లో ఉండలేనని చెప్పింది. దానికి శాంతి వాళ్ళ అమ్మ కళ్ళలో నీరు పెట్టుకొని కూతురు వైపు దీనంగా చూస్తూ, నన్ను ఇలా మంచం మీద వదిలేసి వెళ్ళడం భావ్యమా అని బావురుమంది. కానీ చేసేదేమీ లేక తను అపాయింట్ చేసిన నర్సుకి వాళ్ళ అమ్మ గురించి జాగ్రత్తలు చెప్పి తిరిగి హైదరాబాదుకు ప్రయాణమైంది శాంతి వందే భారత్ ఎక్స్ప్రెస్లో. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో సుందర్ వచ్చి శాంతిని రిసీవ్ చేసుకున్నాడు. త్వరగా ఫ్రెష్ అయ్యి తను బ్యాంక్కి సుందర్ హాస్పిటల్కి వెళ్ళారు. అలా కొన్ని రోజులు గడిచాయి. ఓ రోజు ఇంటికి రావడానికి లేట్ అయింది శాంతి సుందరానికి. ఆ రోజు బయట నుంచి ఏదో ఫుడ్ ఆర్డర్ చేసుకొని భోజనం ముగించుకొని బాగా అలసిపోయారేమో వెంటనే నిద్రపోయారు. రాత్రి బహుశా 12 గంటలు కావస్తుందేమో కాలింగ్ బెల్ మోత. దానితో పాటు వీధి తలుపు ఎవరో కొడుతున్నారు. ఇంత అర్ధరాత్రి తలుపులు ఎవరు కొడుతున్నారబ్బా అనుకొని నిద్రలేచి తలుపు తీశారు శాంతి సుందరును. ఎదురుగా ముసలాయన. ఆయన వయసు సుమారు 70 సంవత్సరాలు ఉండొచ్చేమో. తాను వాళ్ళ పక్క ఇంటి వాటాలో ఉంటున్నానని, తన పేరు రామారావునని, తన భార్యకు ఒంట్లో బాగులేదని, వాంతులు అవుతున్నాయని సుందర్ వంక తిరిగి, మీరు డాక్టర్ అని ముందే నాకు తెలుసు కాబట్టి ఇలా వచ్చానని, అర్జెంటుగా డాక్టర్ గారు తమ ఇంటికి రావాలని ప్రాధేయపడ్డాడు ఆయన. దానికి సుందర్ తప్పకుండా అని లేచి తన స్టెతస్కోపు మెడికల్ బాక్సు తీసుకొని ప్రక్కవాటాలోకి వెళ్ళాడు. పాపము పక్కింటి ఆవిడికి ఎలా ఉందో చూద్దామని సుందర్తో పాటు ప్రక్కవాటాలోకి వెళ్ళింది శాంతి కూడా. రామారావు గారు వీరిని బెడ్రూమ్లోకి తీసుకెళ్లారు. ఎదురుగా మంచం మీద ఓ ముసలావిడ పడుకొని ఉంది. ఆమె ప్రక్కనే టేబుల్ మీద ఒక ఆడపిల్ల బొమ్మ. రామారావు గారు, సీత కళ్ళు తెరువు, చూడు డాక్టర్ గారు వచ్చారు, నీకేం భయం లేదు అంటూ ఆ ముసలావిడని తట్టి లేపుతున్నారు. సుందర్ తన స్టెతస్కోప్ తీసుకొని సీత గారిని పరీక్షించి బీపీ చెక్ చేశారు. రీడింగు 140/90 ఉంది. సుందర్ రామారావు గారితో, అంత భయపడాల్సిన అవసరం లేదు, బీపీ కాస్త ఎక్కువగా ఉంది, ఇంజెక్షన్ ఇచ్చాను, రేపు ఉదయం నేను పనిచేసే అపోలో హాస్పిటల్కి తీసుకొని రండి, కొన్ని టెస్టులు చేయిద్దాం అని ధైర్యం చెబుతున్నాడు సుందర్ రామారావు గారికి. పేషెంట్ని చూస్తే ఏదో మానసిక ఒత్తిడితో ఉన్నట్టు
కనపడుతోంది. ఏమైనా అని సుందర్ అడగగానే రామారావు గారు చెప్పడం మొదలుపెట్టారు. మాకు ఒక్కగానొక్క కూతురు రమ్య. అల్లారు ముద్దుగా పెంచి చదువులు చెప్పించాము. 5 సంవత్సరాల క్రితము తెలిసిన సంబంధము, అబ్బాయి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగము, పెళ్లి తర్వాత తమ కళ్ళ ముందే హైదరాబాద్లో ఉంటుందని పెళ్లి చేశాం. కానీ పెళ్ళి అయిన సంవత్సరంలోనే అబ్బాయికి పనిచేసే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు అమెరికాకు పంపించారు. అమ్మాయి అల్లుడు సుఖంగా అమెరికాలో ఉన్నారన్న తృప్తి ఉంది. కానీ వయసు మీద పడి అనారోగ్యంతో కొట్టుబెట్టాడుతూ పట్టించుకునే నాథుడు లేక కుమిలిపోతున్నాం బాబు మేము. కూతురు రమ్య గత 5 సంవత్సరాల్లో ఓసారి మాత్రమే ఇండియాకు వచ్చింది. తమ పిల్లవాడితో బిజీగా ఉన్నానని చెబుతుంది. కూతురు రమ్య గురించి ఎప్పుడూ ఆలోచనలో మునిగి ఉండే సీతమ్మ గారు మంచం పట్టారు. మమ్మల్ని అమెరికా రమ్మంటుంది. కానీ మా ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా మేము ఉన్న ఊరు దాటే పరిస్థితి లేదు. ఒకసారి సీత రమ్యతో మాట్లాడుతూ, ఒక్కసారి ఇండియాకు రాకూడదమ్మా, నిన్ను చూడాలని ఎంతో ఆశగా ఉందే అని అంటే, దానికి రమ్య, అది ఇప్పట్లో కుదరదమ్మా, చూద్దాం, వీలు కుదిరితే వచ్చే సంవత్సరము ఇండియా రావడానికి ప్లాన్ చేస్తాం అని తమ కూతురు రమ్య అనిందని చెప్పుకొచ్చారు రామారావు గారు. రామారావు గారు చెప్పినది ఆశాంతం విన్న శాంతి రామారావు గారితో, రోజు నేను వంటింట్లో రమ్య అంటూ వినబడే సంభాషణ అంటూ ఆగింది. దానికి రామారావు గారు, అవునమ్మా, కూతురు రమ్య మీద బెంగపెట్టుకున్న మా ఆవిడకు రమ్య చిన్నప్పుడు ఆడుకునే ఒక బొమ్మ ఇచ్చాను. ఆ బొమ్మనే రమ్యగా భావించి మాట్లాడుతూ ఉంటుంది పిచ్చిది. అంతా విన్న శాంతికి రమ్య మీద అసహ్యం వేసింది. ముసలివాళ్ళు అయిన కన్న తల్లిదండ్రులను ఈ స్థితిలో ఉంచి తనకేమీ పట్టనట్టు అమెరికాలో హాయిగా ఉంది. ఇలా అనుకుంటున్న శాంతికి తన పరిస్థితి గుర్తుకు వచ్చింది. తను రమ్యని అనడం కాదు, తను చేస్తున్న పని ఏంటి? తను తప్ప ఎవరూ లేని తన కన్నతల్లి నడుము దగ్గర ఫ్రాక్చర్ అయ్యి మంచం మీద దిక్కులేని దానిలా పడి ఉంది. తను కూడా రమ్యలాగే వాళ్ళ అమ్మను పట్టించుకోకుండా వైజాగ్ నుంచి హైదరాబాదుకు వచ్చేసింది. ఎంత డబ్బులు పెట్టి నర్సును పెట్టినా కన్నవారు ప్రక్కన ఉన్నట్టు ఎలా ఉంటుంది? ఇలా ఆలోచిస్తున్న శాంతి వెంటనే ఓ నిర్ణయానికి వచ్చి తను పనిచేసే బ్యాంకు మేనేజర్కి తన తల్లి ఆరోగ్య పరిస్థితి వివరిస్తూ తనకు కొన్ని రోజులు సెలవులు అర్జెంటుగా కావాలని మెసేజ్ పంపించింది. ఈ మధ్య ఎవరో చెప్పగా తెలిసింది, ఇండియన్ రైల్వేస్ వారు అంబులెన్స్ సర్వీస్ ప్రవేశపెట్టారని. తను వైజాగ్ నుంచి వాళ్ళ అమ్మను హైదరాబాదుకు తరలించి తన దగ్గరే ఉంచుకొని ట్రీట్మెంట్ ఇప్పించాలని అనుకుంటున్నట్టు సుందర్కి చెప్పి బట్టలు సర్దుకోవడం మొదలుపెట్టింది శాంతి. శాంతి మనసులో ఉన్న భావాలు చదువుతున్న సుందర్ నోట్లోంచి వచ్చిన ఒకే ఒక్క వాక్యం, మాతృదేవో భవ. అదండి ఈ వారం కథ. మీకందరికీ ఈ కథ నచ్చిందని అనుకుంటాను. ఇట్లు మీ భవదీయుడు బెహరా వెంకట రవికుమార్, కేర్ ఆఫ్ రవిగాడి అడ్డా. ఈ ఎపిసోడ్ని ఆసక్తిగా వింటున్న మీకు ధన్యవాదాలు. ఇటువంటి అందమైన ఎపిసోడ్స్ని మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటున్నారా? అయితే లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ కింద ఒక బెల్ ఐకాన్ కనిపిస్తోందా? అది కొడితే మా డాడీ కొత్త ఎపిసోడ్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.